ఇక తదుపరి అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ ఎన్విరాన్మెంట్, హెరిటేజ్ అండ్ హిస్టరీ. సినిమా ఎగువా. ప్రొడ్యూసర్ పూర్ణచంద్ భట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే దర్శకులు శ్రీ వికే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పూర్ణచంద్ర భట్ గారు సిల్వర్ మొమెంటో 5 లక్షలు మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటూ ఉన్నారు. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి మా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వారికి సాదర స్వాగతం. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంప్లీట్ టాలీవుడ్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ధన్యవాదాలు, శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. Best feature film on national integration, communal harmony and social uplift of depressed award. దీనికి గాను బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ ఎన్విరాన్మెంట్, హెరిటేజ్, హిస్టరీ ఎగ్వా పూర్ణచంద్ భట్ గారు అండ్ డైరెక్టర్ శ్రీ వికే రాజు గారు. Next award, best feature film on national integration, communal harmony and social uplift of depressed award for the movie తండేల్. దీనికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి సిల్వర్ మొమెంటోతో పాటు 2.5 lakhs క్యాష్ అండ్ అలాగే ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. వారితో పాటు మరో ప్రొడ్యూసర్ గవర ఉదయ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ చందు మొండేటి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తండేల్ సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో మీకు విడిగా చెప్పక్కర్లేదు. మరి ఈ సినిమాని నిర్మించినటువంటి శ్రీ అల్లు అరవింద్ గారికి అలాగే గౌరవ ఉదయ శ్రీనివాస్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం చందు మొండేటి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. Best feature film on national integration, communal harmony and social uplift of depressed award goes to తండేల్. Congratulations. And moving ahead to the next category, best wholesome entertainment film, Dr. M. Prabhakar Reddy Uttama Prajadarana Chitram. The film is Sankrantiki Vastunnam. And the producers V. Sirish Reddy garni vedik medaki sadaranga ఆహ్వానిస్తున్నాము. అండ్ లెట్స్ హ్యావ్ ది ఏవి ప్లీజ్. రాజు మారిపోతున్నావు బా. క్యాచ్ ఇట్. అదిగో యాపిల్ ఇచ్చింది. యాపిలే కదే చూడు. ఏంటి కప్పుల మధ్యన లొల్లైరే. కంగ్రాచులేషన్స్ సార్. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ప్రొడ్యూసర్ వి శిరీష్ రెడ్డి గారు, వారికి సిల్వర్ మొమెంటో 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం. బుద్ధిగా అక్కడ కూర్చున్నటువంటి మా అనిల్ రావిపూడి గారిని కూడా, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి బ్రాంజ్ మొమెంటో 3 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం. ఈరోజు అనిల్ రావిపూడి గారికి వచ్చేటువంటి అవార్డులు బట్టి చూస్తుంటే బ్యాంక్ అకౌంట్లోకి ఎక్కువ డబ్బులు వచ్చేలాగా కనిపిస్తున్నాయి నాకు ఆయనకి. సంక్రాంతి పండగకి ఇంటికి అల్లుళ్ళు వస్తారో రాదో తెలియదు కానీ థియేటర్లో మాత్రం అనిల్ గారి సినిమాకి తప్పకుండా వస్తూ ఉంటుంది. ఎస్. సో కంగ్రాచులేషన్స్ టు ది టీమ్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం అని ఉగాదికి అవార్డు తీసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. Congratulations and thank you so much. Requesting our guests to please be seated. Nagarjuna గారిని అలాగే మా డిప్యూటీ సీఎం గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక గారు. తదుపరి ఒక ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతూ ఉన్నాము. మనందరికీ ఆవిడ గళం అంటే చాలా ఇష్టం. వి లవ్ హర్ వాయిస్. తను ఏ భాషలో పాడినా ఆ భాషకి తగ్గ ప్రొనౌన్సియేషన్తో, అద్భుతమైనటువంటి ఉచ్చారణతో, భావంతో ఆ పాటని అలరిస్తూ ఉంటుంది. షీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్రేయా ఘోషాల్ గారు. సో శ్రేయా ఘోషాల్ గారి పర్ఫార్మెన్స్ ఈరోజు మనం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో చూడబోతూ ఉన్నాము. సో ఓవర్ టు శ్రేయా ఘోషాల్ గారు.
శ్రేయా ఘోషాల్ గారి మాటలు మనం వినే ముందు వెనకాల స్వప్నదత్ గారు ఉన్నారు. సో Yes. ఉగాది శుభాకాంక్షలు స్వప్నదత్ గారు. స్వప్నదత్ గారితో మాట్లాడే ముందు మా జయసుధ గారితో, జయసుధ గారు లాస్ట్ ఇయర్ మీరు జ్యూరీ కమిటీ చైర్పర్సన్గా ఉన్నారు. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 years మన తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డ్స్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి గద్దర్ అవార్డ్స్ పేరిట ఇస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా సంతోషంగా ఉంది. యా లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా. అండ్ నేను కూడా అవార్డు ఈరోజు అందుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా ఆర్టిస్టుల కంటే అందరికీ కావాల్సింది ఆ అవార్డ్సే కదా. సో మమ్మల్ని గుర్తించి అవార్డు ఇచ్చినప్పుడు అది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. బ్యూటిఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. అలాగే మీరు సహజ నటి, ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలతో అలరించారు. చిరస్థాయిగా మా మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే ఇటు పక్కన చూసినట్టయితే మా రష్మిక మందన గారు దిస్ జనరేషన్ ఆఫ్ హీరోయిన్గా గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఆవిడ అవార్డుని అందుకోబోతున్నారు. మరి ఆ తరం హీరోయిన్స్కి, ఇప్పుడు హీరోయిన్స్కి మీరు గమనించేటువంటి ఆ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అది క్యారవాన్ అయితే లేదు, కానీ చేంజెస్ అంటే ఉంటుంది, అది తప్పదు. బట్ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులంతా చాలా చాలా గొప్పగా యాక్ట్ చేస్తున్నారు. ద హోల్ న్యూ జనరేషన్ చాలా టాలెంటెడ్. సో అందరూ మహానటులే ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. అండ్ అలాగే జస్ట్ కొంచెం మనం ప్రయత్నించినట్టయితే సాధించలేనిది ఏమీ లేదు అన్నదానికి నిదర్శనం. ఎస్ ప్రియాంక గారు, ఒక్క విషయం చెప్పండి, ఒకే ఒక విషయం, కల్కి రిలీజ్ ఎప్పుడు? అదొక్కటి తప్ప ఇంకేదైనా అడిగితే బాగుంటుంది. నాగి ఎలాగో కల్కి గురించి అడిగినప్పుడంతా గ్రహాలన్నీ ఒక చోటకి చేరినప్పుడు అని చెప్తూ ఉంటాడు. కాదు, ఆవిడ స్పేస్ షిప్ లెక్కి తోసేసినట్టు తోసేశారు మనల్ని పక్కకి. ఓకే, ఎస్. అండ్ మా రాహుల్ రవీంద్రన్ గారు ఇక్కడే ఉన్నారు. అసలు వెరీ గుడ్ స్టూడెంట్ లాగా చాలా చక్కగా బాగా చదివా, నీట్గా పద్ధతిగా ఏం తెలియని అబ్బాయిలాగా అలా కూర్చుని నవ్వుతున్నారు. హాయ్ రాహుల్ గారు, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. జస్ట్ ఇక్కడికి వచ్చిన హాసిని గారికి, అలాగే రితీష్ గారికి, అండ్ పెద్ది మా రామ్ చరణ్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్.